విషయం మీ దగ్గరకు వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందరే చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయనక్క కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి ఎందరో కన్నతల్లిని కన్న భర్తమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతుంటే చూసి ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్గేట్స్ పుడితే 102 కోట్లు ఎంతమంది పుట్టాలి సార్? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశానికి వలస వెళ్తున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్ ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు కావాలంటే లంచం, ఇల్లు కట్టుకోవాలంటే లంచం, కరెంట్ ఇవ్వాలంటే లంచం, ఆ కరెంట్ తీయకుండా ఉండాలంటే లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవాలంటే లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో ఫుడ్కి లంచం, బెడ్కి లంచం, ఆడపడిచి ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దాకా చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టె దగ్గర నుంచి రైలు పెట్టే దాకా అవినీతి నడుస్తుంటే బతికి రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే ఈ దేశంలో అవినీతి లేకుండా ఏమి జరగదా? జరగదు సార్. ఒక రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని ఎక్కడ కేసు పెడతాడేమోనని. ఒక లారీ డ్రైవర్కి భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా పర్మిట్ లేదని లారీని నడి రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. ఒక రిటైర్డ్ అయిన వాళ్ళకి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావని సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీట్కి ఎంత డబ్బులు గుంజుతాడేమో అని. ఒక లారీ వాడు, ఒక రిక్షా వాడు, ఒక కూలీ, వీళ్ళంతా పగలంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో సగం డబ్బులు ఈ లంచగొండిలో తినేస్తుంటే మిగిలిన డబ్బులతో భార్య పిల్లల్ని ఎలా పోషించాలి సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరూ ఆవేదన చూసే నా గుండె రగిలిపోయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైతే మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడైతే మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగలుగుతాడో, ఎక్కడైతే ప్రపంచం మొక్కలుగా మగ్గిపోదో, ఎక్కడైతే మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడైతే ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని ముందుకు నడిపించు ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకుని నేను ఆయన కలలు కన్న స్వేచ్ఛా స్వర్గంలోకి నా ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండమంటారు. ఒక్కసారి మీరు హృదయంతో ఆలోచించండి. నేను చేసింది ఇంకా నేరమని మీకు అనిపిస్తే లా పుస్తకాలు తిరిగేయద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలు ఆరాలు తీయద్దు. నేరాన్ని ఒప్పుకుంటున్నాను కనుక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మ మెక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి.